హలో ఆల్, వెల్కమ్ టు వెన్నెలా సూపర్ టాక్స్. నేను మీ రజిత. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం ఒక హెల్దీ ఈజీ రెసిపీని చూద్దామండి. అవేంటంటే సొరకాయ గారెలండి. సొరకాయ చాలామందికి ఇష్టం ఉండదు, చాలామంది తినరు కదా. ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా కూడా చేయొచ్చు. ముందుగా ఒక సొరకాయ తీసుకొని దాన్ని పూర్తిగా పీల్ చేసేసి మధ్యలో కట్ చేసుకొని దాని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసేయాలండి. నేను ఒక పెద్ద సైజు నుండి సొరకాయని తీసుకున్నానండి. దాంట్లో ఇలా అన్ని పీసెస్కి కూడా గుజ్జు క్లీన్ చేసేసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోలేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. సొరకాయ తినని వాళ్ళకి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసి దాంట్లో వేస్తే మనం ఏం వేసామో అసలు తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు 10 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్స్ బియ్య పిండి తీసుకున్నానండి. అదే బౌల్లో సొరకాయ తురుముకున్నాం కదండి, ఆ సొరకాయ తురుము తీసుకున్నాను. నాకు ఇక్కడ 1.5 బౌల్ వచ్చింది సొరకాయ తురుము. 1:2 రేషియోలో బియ్య పిండి సొరకాయ తురుము కరెక్ట్గా సరిపోతుందండి. అందులోనే కరివేపాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. అందులో 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు నువ్వులు, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కదండి, అదే సరిపోతుంది. వాటర్ దీనికి యూజ్ చేసే అవసరం ఉండదు. ఒకవేళ పిండి టైట్గా అనిపిస్తే కాస్త చిలకరించుకోండి, వాటర్ తప్పితే దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. పిండి ఇలా ముద్దలా గట్టిగా కలుపుకోవాలి, జారవకూడదు, బాగా నలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అంతలోపు మనం గారెలు ఒత్తేసుకుందాము. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండ చేసుకొని ఇలా వేళ్ళతో ఒత్తుకొని ఇలా పల్చగా చేసుకోవాలి. వీటికి ఆయిల్ ప్యాకెట్ కవర్స్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ అదే యూజ్ చేశాను. ఎట్ ఎ టైం ఒక 3-4 చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా జాగ్రత్తగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి, ఎక్కడ విరగకుండా చూసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో రెడ్గా. అంతే అండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయినట్టే. ఒక బౌల్లో టిష్యూస్ వేసుకొని వీటిని వేసుకోండి, ఆయిల్ పీల్ చేస్తుంది. ఇలాగే పిండి మొత్తం కంప్లీట్ అయ్యేలాగా అన్నీ పల్చగా ఒత్తుకొని వేసుకోవాలి. ఈ స్నాక్ ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా జర్నీస్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. 1 వీక్ వరకు నిలవ ఉంటాయి. ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలండి అన్నింటినీ. ఇవి 1 వీక్ వరకు నిలవ ఉంటాయి, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు చెబితేనే తెలుస్తుందండి దీంట్లో సొరకాయ వేశారని, అంత రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వెన్నెలా సూపర్ టాక్స్.